హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీసెట్ 2025 అనగా ఐపీఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయలేదో, సో ఎవరైతే సిబిఎస్ఈ ఐసిఎస్సి బోర్డు నుంచి అంటే మన ఏపీలో ఇంటర్మీడియట్ చదువుకోకుండా బయట చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ మీరైతే డెఫినెట్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మీరైతే మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అందులో సిబిఎస్ఈ వాళ్ళ ఉండే 300 మార్క్స్కి మీ యొక్క మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన ఐపీ బోర్డ్ ఏదైతే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇన్ కేస్ మీరు ఫిల్ చేయాల్సి వస్తే కనుక డెఫినెట్గా మీరు 600కి అవుట్ ఆఫ్ 600కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అవైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టయితే కనుక మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఫైనల్కి అయితే 2 days బ్యాక్ నుంచి అయితే రిలీజ్ చేసామని చెప్పేసి అంటున్నారు. బట్ ఇంకా అయితే రిలీజ్ చేయలేదు ఫైనల్కి. ఇది ఎందుకు రిలీజ్ చేయలేదు అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ డేస్కి బిఫోర్, అంటే 5 days బిఫోర్ ఈ యొక్క ఫైనల్ కీ అనేది రిలీజ్ చేశారు. రిజల్ట్స్కి 5 days బిఫోర్ ఈ యొక్క ఫైనల్ కీ అనేది రిలీజ్ చేశారనమాట. ఈ యొక్క ఫైనల్ కీ ఇప్పుడు ఈ ఇయర్ చూసుకున్నట్లయితే చాలామంది ఆబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయడం వల్ల ఈ యొక్క ఫైనల్ కీలో కొన్ని కీస్ అయితే మారిపోవడం వల్ల ఇంత లేట్ అయితే అవుతుంది. మళ్ళీ ఆ యొక్క మిగతా 160 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నిటిని వెరిఫై చేయాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ ఫిల్టర్ అవుట్ చేస్తున్నారు. సో దాని ద్వారా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ర్యాంకింగ్ అయితే ఇవ్వాలి, వీళ్ళకు ర్యాంక్ కార్డ్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి చాలామంది కొరకైతే ఎంసెట్ బోర్డ్ అయితే కసరత్తు అయితే చేస్తుంది. ఈ తరుణంలో మళ్ళీ మనకు ఒకటి ఏంటి అంటే రిజల్ట్స్ అయితే ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ టెంటేటివ్ డేట్ వచ్చేసి మనకి 14th అని చెప్పేసి ఉంది. 14th బిఫోర్ అయితే వస్తుంది అనమాట. అంటే మనం చూసుకున్నట్లయితే ఆఫ్టర్ 10th, అంటే 10th రావచ్చు, లేదా 11th రావచ్చు, లేదా 12th రావచ్చు, లేదా 13th రావచ్చు, అంటే లేదా 14th రావచ్చు. ఈ యొక్క డేట్స్ లోపు అయితే మనకి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్లో మనకి ర్యాంక్ కార్డ్స్ అయితే పెడతా ఉంటారు ఫ్రెండ్స్. ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ అయితే ఏవైతే ఉంటాయో సో ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో కొన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ 2-3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే హాల్ టికెట్స్ లేవో సో అవి కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అవి కూడా 2-3 copies ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మీ దగ్గర పెట్టుకొని మనకి ఫర్దర్గా కౌన్సిలింగ్ అప్పుడు సర్టిఫికేట్ సబ్మిషన్ అప్పుడు అయితే యూజ్ అవుతుంది ఆ యొక్క హాల్ టికెట్. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క ఫైనల్ కీ అనేది లేట్ అవుతుంది కదా అన్న, మాకు వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 days బిఫోర్ వస్తుంది అని చెప్పేసి అంటున్నావు కదా. ఇప్పుడు మళ్ళీ మనకి ఫైనల్ కీ అనేది ఎప్పుడు వస్తుంది? సో 5 days బిఫోర్ అని అంటున్నావు. 10 to 14 డేట్ అయితే చెప్పావు రిజల్ట్స్ కొరకు. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ కీ ఎప్పుడు వస్తుంది అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక అందరికీ చెప్పేది ఒకటే, మనకు వచ్చేసి రేపు ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఈ 2 daysలో అంటే రేపు అయితే క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత మనకి వెంటనే అంటే నెక్స్ట్ మూమెంటా లేదంటే నెక్స్ట్ డేనా మనకైతే ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ కొరకే చూస్తున్నారు. ఫైనల్ కీ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ వచ్చినట్టే అనమాట. ఫైనల్ కీ వచ్చిన నెక్స్ట్ డే కూడా రిలీజ్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు టెంటేటివ్ డేట్ వచ్చేసి 14 చూపిస్తుంది కదా. 14 బిఫోర్ అంటే 10th బిఫోర్ కూడా మనకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ అయితే వస్తుంది. ఓకేనా? ర్యాంక్ కార్డ్లో మీ యొక్క మార్క్స్ మీకు వచ్చేసి మ్యాథ్స్ ఏలో ఎన్ని వచ్చినాయి, మ్యాథ్స్ బీలో ఎన్ని వచ్చినాయి, టోటల్గా మొత్తంగా మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి, అదేవిధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో టోటల్గా ఎన్ని వచ్చినాయి, అవుట్ ఆఫ్ 160కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్నీ మనకు తెలుస్తావు. దాన్ని బేస్ చేసుకొని మనకి ర్యాంకింగ్ అయితే ఇస్తారనమాట. సో నార్మలైజేషన్ ప్రక్రియ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి ర్యాంకింగ్ అనేది ఇస్తారు. సో ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎంత హార్డ్ వచ్చింది సో అవన్నీ పెట్టుకొని మనకి అన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా 25% ఆఫ్ మీ యొక్క ఇంటర్ వెయిటేజ్ యాడ్ చేసుకొని మనకైతే వాళ్ళు అవుట్ ఆఫ్ 160కి సో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే ఇది 75% ఆఫ్ ఇంటర్మీడియట్ తీసుకొని అదేవిధంగా 25% ఆఫ్ ఐపీ తీసుకొని అవన్నీ కంబైన్ చేసి 100%కి మీ యొక్క ర్యాంకింగ్ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి పెద్ద ప్రక్రియ కాబట్టి కొంచెం అయితే ల్యాగ్ అయితే అవుతుంది. ఇట్స్ ఓకే, అదంతా అవుతుంది. మనకి 100% రిజల్ట్స్ అయితే కన్ఫర్మ్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మనకైతే రిలీజ్ చేశారు. సో వచ్చిన వెంటనే నేను మన ఛానల్లో అయితే నేను మీ కొరకైతే పెడతాను. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఎవరైతే సప్లీ రాస్తున్నారో సప్లీ వాళ్ళకి ర్యాంకింగ్ అయితే రాదు. కొంచెం అయితే మీరు అంతగా అయితే టెన్షన్ అయితే అవ్వకండి. అండ్ ఎవరైతే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వరో వాళ్ళకి కూడా ర్యాంకింగ్ అయితే రాదనమాట. అంటే సిబిఎస్ఈ ఐసిఎస్సి బోర్డు వాళ్ళు. సో మీరు డిక్లరేషన్ ఫామ్ అయితే డెఫినెట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అది అంత ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది ఇవ్వకుండా మాకు ర్యాంకింగ్ ఇస్తారా అని చెప్పేసి అనుకుంటే కనుక ఇవ్వరు. ఎవరైతే సిబిఎస్ఈ ఐసిఎస్సి అండ్ వేరే అదర్ స్టేట్స్లో చదువుకున్న వాళ్ళు ఉంటారో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే డెఫినెట్గా ఇది అయితే డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి 1 day అవుతుంది. సో ఈ లోపు అయితే మీరైతే ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే ఇచ్చేసేయండి, సబ్మిట్ అయితే చేసేయండి. ఓకేనా? సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీ కొరకు అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను డెఫినెట్గా. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ అయితే తరచూ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.